హాయ్. హలో. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లెడివర మహాలక్ష్మి ఛానల్‌కి. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసానండి. ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? అమ్మ చేసిన తప్పు. ఏంటి అమ్మ చేసిన తప్పు ఈ స్టోరీ అని అనుకుంటున్నారా? మరి వినేద్దామా మరి స్టోరీని? ఓకే. వినేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊర్లో రాము, సోము అంటూ ఇద్దరు అబ్బాయిలుండేవారు. వాళ్ళిద్దరూ ఆటల్లో, పాటల్లో, చదువుల్లో అన్నిట్లో ఫస్ట్. అల్లరి చేయడంలో కూడా ఫస్ట్ వాళ్ళే. ఆ రాము, సోము బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళేవారు. కలిసే వచ్చేవారు. అలా చేస్తూ చేస్తూ వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ మదర్స్ వేరే వేరే. ఒకళ్ళ బిహేవియర్ ఇంకొకళ్ళని సరి చేసుకుంటూ ముందుకెళ్ళారు. అలా ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి చెరువుగట్టుకెళ్లారు. ఆడేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వస్తున్నారు. వస్తూ వస్తూ రాము, సోము తోటకూర బాగా ఎదిగిన పొలాన్ని చూశారు. చూడగానే సోముకి తినాలి తోటకూర కూర మీద ఆశ కలిగింది. తోటకూర కూర మీద ఆశ కలిగితే, "ఏ రాము, మనం కొంచెం కొంచెం తోటకూర మనం పట్టుకెళ్దాం. మన అమ్మ వండుతది కదా! నువ్వు కొంచెం పట్టుకెళ్ళు. నేను కొంచెం మా ఇంటికి పట్టుకెళ్తాను. అమ్మ బాగా వండుతది కదా! తిందాము." అంటే రాము అన్నాడు, "ఏ తప్పురా! ఆళ్ళని అడగకుండా, వాళ్ళకి డబ్బులివ్వకుండా మనం తీసుకోకూడదు. తప్పు. వద్దొద్దు. అడిగి తీసుకుందాము" అని అన్నాడు రాము. సోమన్నాడు, "కొంచెమే కదా! ఏం పర్వాలేదులే. ఇంత పెద్ద పొలం ఉంది. కొంచెం తోటకూర తీసుకుంటే ఏమవ్వదులే. ఆళ్ళకి తెలీదు కూడానా కదా! నాకు తినాలని ఉందిరా" అనేసంటే, "అయ్యబాబోయ్! నేను ఇలాంటివి చెయ్యను. మా అమ్మ నన్ను తిడతది" అని చెప్పేసి రాము వెళ్ళిపోయాడు. కానీ సోముకి మనసులో కోరిక బలంగా ఉంది. ఆ తోటకూర తినాలనే ఆలోచన ఉంది. సో, అటు ఇటు చూసి ఎవరు లేరు కదా అని చెప్పేసి 4 తోటకూర దుబ్బుల్ని కోసుకొచ్చేసాడు. కోసుకొచ్చి సైలెంట్‌గా వాళ్ళ అమ్మకిచ్చాడు. వాళ్ళ అమ్మ చేసిన తప్పేటంటే, "ఎక్కడిదిరా" అని మాత్రం అడగలేదు. "అమ్మ నీకోసం ఒకటి తెచ్చాను" అనగానే, "ఏటి నాన్న" అంటే, "ఇదిగో తోటకూర" అని. "ఓహో! తోటకూర" అని చెప్పేసి తీసుకొని, దాన్ని నీట్‌గా కడిగి, కట్ చేసి కూరొండి పెట్టింది. తినేసాడు. తర్వాత రోజు సోము ఏం చేశాడు, తనకి మొక్కజొన్నలు తినాలనిపించింది. మొక్కజొన్న తోటలోకెళ్ళాడు. మొక్కజొన్నలు తినాలనిపించింది. అప్పుడు 2, 3 కన్నెలే కదా! ఏం పర్వాలేదులే అని చెప్పేసి అవి కూడా తీసుకొని సైలెంట్‌గా అలా తెచ్చిచ్చాడు. వాళ్ళమ్మ పిల్లోడు ఆశపడ్డాడు కదా! అని చెప్పేసి అవి తొక్కతీసి నీట్‌గా కడిగి ఉడకబెట్టి పెట్టింది. మూడో రోజు ఏం చేశాడంటే, తనకి చెరుకు గడలు తినాలనిపించింది. చెరుకు తోటలోకెళ్తే 2 గడలే కదా! అని చెప్పేసి 2 గడలు తెచ్చుకుంటే సైలెంట్‌గా తినేసి వాళ్ళ అమ్మ చూసింది కానీ ఏమి అనలేదు. నాలుగోసారి వాళ్ళమ్మ నీళ్ళు మోస్తూ కుండ పడేసింది. కుండ లేదు. కుండ సైలెంట్‌గా కుమ్మరోడి దగ్గర నుంచి తెచ్చేసాడు. ఆళ్ళమ్మ కూడా ఎక్కడిది నాన్న అని చెప్పేసి అని అడగకుండా ఆ కుండను వాడడం మొదలుపెట్టింది. అలా రోజు రోజుకిని తను సోము తెచ్చిన వస్తువులు ఎక్కడియి ఏమిటి అని అడగకుండా వాళ్ళ అమ్మ వాటిని ఉపయోగించడం, అవి వండి పెట్టడం అలా చేస్తూ ఉంటే సోము చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చేస్తూ పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ దొంగతనాలు ముదిరిపోయాయి. అప్పుడేంటంటే వాళ్ళమ్మ చెప్పినా సరే వినలేని స్థాయికి ఎళ్ళిపోయాడు. ఆ స్థాయికి అలా ఎళ్ళిపోయి ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద దొంగతనం చేశాడు. పోలీసులకు దొరికేసాడు. దొరికేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే వాళ్ళమ్మ చాలా బాధపడింది. చాలా బాధపడింది. రాము వాళ్ళమ్మ, "రాము ఏం చేసినా అది కరెక్ట్ కాదు నాన్న. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి" అని చెబుతూ రాముని ఒక మంచి దారిలో పెంచింది. అలా దారిలో పెంచడం వల్ల తను మంచేదో, చెడేదో తెలుసుకొని తను ముందుకి ఎళ్లి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి జాబ్ చేశాడు. పాపం సోము వాళ్ళమ్మ అవేమీ చెప్పకుండా తను తెచ్చినయి వండుతూ, తనకు కావాల్సినన్ని చేస్తూ, తను ఏం తెచ్చినా ఎక్కడిది ఏమిటి అని అడగకుండా, తను ఏం చేసినా సరే ఎదురు చెప్పకుండా అన్నీ పాపం పిల్లోడు కదా అని చెప్పేసి ఊరుకుంది. ఆ చిన్న పిల్లోడు కాస్త పెద్ద పిల్లోడయ్యి పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. తన అమ్మ ఇప్పుడు తను పోలీసులు పట్టుకెళ్తే ఏమీ చేయలేని స్థితిలో ఉంది. చూసారా? అమ్మ చేసిన తప్పంటే ఇదే. పిల్లలు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా ప్రతీదీ సరిదిద్దుతూ ముందుకి నడిపించాలి. తప్పు చేస్తే తప్పని చెప్పాలి. ఒప్పు చేస్తే మెచ్చుకోవాలి. అది దొంగతనం చేస్తే నచ్చచెప్పాలి. "అలా చేయకూడదు నాన్న. మళ్ళీ ఈసారి అలా తప్పు చేయకూడదని" చెప్పాలి. పిల్లలకి మంచి, చెడు చిన్నప్పటి నుంచి చెప్తూ వాళ్ళని ఒక మంచి మొక్కను పెంచినట్టు పెంచాలి. లేదంటే వాళ్ళు వంగిపోయిన మొక్కలా, చెడిపోయిన విస్తరిలా, రాసేసిన కాగితంలా తయారవుతారు. కదండీ! సో, రాము వాళ్ళమ్మ అవన్నీ చెప్పి పెంచడం వల్ల తన యొక్క సమాజంలో ఒక మంచి జాబ్‌లో ఉన్నాడు. సోము వాళ్ళమ్మ అవన్నీ చెప్పకుండా పిల్లోడిని గారాబంగా పెంచడం వల్ల తను జైల్‌లో ఉన్నాడు. సో, ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా ఏం తెలిసింది? అమ్మ చేసిన తప్పు అంటే
అమ్మా నాన్నలు చాలా అందరి పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు. మంచి, చెడు. అది చెప్పింది మనం వినాలి ఫ్రెండ్స్. వింటేనే మన సమాజంలో ముందు ముందుకి మన భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. లేదనుకుంటే అరిగిపోయిన ఇత్తడిలా ఉంటది. బంగారానికి, ఇత్తడికి తేడా ఉంది కదా ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మ చెప్పిందే వింటాను. మరి మీరు వింటారో లేదో మీ ఇష్టం. సరేనా? బాయ్ బాయ్.